హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను మంచి టిప్‌ని చెప్పబోతున్నానండి. దోస పిండి ఏ కాలంలోనైనా బాగా పొంగాలంటే ఈ చిన్న టిప్‌ని ఫాలో అయితే గనక చాలా బాగా పొంగుతుందండి. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా! ఎంత బాగా పొంగిందో. అండ్ దోస కూడా చాలా స్పాంజీగా, సాఫ్ట్‌గా భలే వస్తాయండి. దీనికోసం నేను ముందుగానే ఒక చిన్న గ్లాస్‌తో 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని, 1 గ్లాస్ మినపగుండ్లని కడిగి పెట్టుకున్నాను. నానబెట్టుకున్నాను. ఒక 4-5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం రైస్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూతని టోటల్ కవర్ అయ్యేలాగా క్లోజ్ చేయాలండి. ఎక్కడి నుంచి కూడా గాలనేది లోపలికి వెళ్ళకూడదనమాట. అలా గాలి లోపలికి వెళ్తే మనకి దోస పిండి సరిగ్గా పొంగదండి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత బాగా పొంగిందో, చాలా బాగా పొంగింది కదా! మీరు కూడా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. అండ్ మనం దోస పిండి పట్టేప్పుడు కొంచెం అన్నం వేస్తే గనక దోసలనేవి కలర్‌ఫుల్‌గా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. అండ్ మూత కూడా టోటల్ కవర్ చేయాలన్నమాట. ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి టేస్టీ దోసలు హ్యాపీగా తినేసేయొచ్చు. అదే మనం ఇడ్లీ పిండి పొంగాలంటే మాత్రం కొంచెం ఓపెన్‌లో ఉంచాలండి మూతనేది. టోటల్ కవర్ చేయొద్దన్నమాట. ఎంత బాగా పొంగిందో మీరే చూస్తున్నారు కదా! మీరు కూడా తప్పక ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. అండ్ దోసలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. క్రిస్పీగా దోస రావాలంటే పాన్ హీట్ అవ్వక ముందే దోస వేసుకొని హై ఫ్లేమ్‌లో కాల్చుకున్నట్లయితే మనకి క్రిస్పీగా వస్తాయి. అదే సాఫ్ట్‌గా రావాలనుకుంటే లైట్‌గా ఆయిల్ వేసి తూర్చేసుకొని మనం చేసినట్లయితే దోసలు సాఫ్ట్‌గా, స్పాంజీగా భలే వస్తాయి. కొత్తవారెవరైనా దోస పిండి ఎలా చేయాలో నేర్చుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో చూసి ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఈజీగా చేసేస్తారు. వీడియో మొత్తం చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ మంచి రెసిపీస్ కోసం మన కుకింగ్ ఈజీలీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.